వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రాఖీ పౌర్ణమి వస్తున్న సందర్భంగా రాఖీ పౌర్ణమి మనం ఎవరినైనా అనుసరించి చేసుకుంటున్నామా, అంటే యూకే నుంచి ఏమైనా మనం తీసుకుని దాన్ని జరుపుకుంటున్నామా, దానికి సైంటిఫికల్గా ఎలాంటి రీజన్స్ ఉన్నాయి, శాస్త్రోక్తంగా రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ లక్రాజ్ నిర్మలా గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. హలో అమ్మ. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను తల్లి. ఈ రాఖీ పౌర్ణమి అనగానే ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి వస్తే అన్న తమ్ములకి చెల్లెళ్ళు అక్కలు వెళ్ళి రాఖీలు ఖచ్చితంగా కడుతున్నాను. ఎందుకు కడుతున్నాము, ఎక్కడి నుంచి ఎవరైనా అనుసరిస్తున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో మనం ఎక్కడి నుంచైనా తీసుకున్నామంటారా అమ్మాయి? లేదు నాన్న, మన పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి అది చాలా ట్రెడిషనల్తో కూడుకున్నది. ఎందుకంటే ఈ సీజన్లో మనకు విశ్వం నుంచి ఎనర్జీ చాలా బాగా వస్తుంది. అందుకే లక్ష్మీ పూజలు, వరలక్ష్మి పూజ, కృష్ణాష్టమి అన్నీ ఇందులో ఈ నెలలోనే జరుపుకుంటాం. అంటే ఈ నెలలో భూమికి వర్షాలు బాగా పడతాయి. భూతత్వము ఘుమఘుమలాడుతూ పోతుంటుంది. ప్రకృతి అంతా పచ్చదనంతో మెరిసిపోతూ ఉంటుంది ఈ సీజన్లో. అది సైంటిఫిక్ రీజన్ అనమాట. అయితే మన భారతీయ సంస్కృతిలో సోదరులకు ఎందుకు ప్రేమ, ఈ ప్రేమతో రాఖీ పండుగ జరుపుకోవడంలో ఒకటి ఉంది, పరస్పర రక్షణ. రక్షణ అంటే తనకు తాను రక్షణ కలిగించుకోవడము, తర్వాత కర్తవ్యాన్ని తను నిర్వహించడము అనేది. అయితే ఈ అన్నదమ్ములు ఉన్నారనుకో నాన్న, వాళ్ళ సంసారంలో పడి పుట్టింటోళ్ళను అమ్మ నాన్నను ఉన్న రోజులైతే అమ్మ నాన్న ఉంటారు అంటారు. అమ్మ నాన్న లేరనుకో, అప్పుడు ఏమవుతుంది, అక్క చెల్లెళ్ళని మర్చిపోతారు కదా. మర్చిపోవడం అంటే రిలేషన్షిప్కి దూరంగా ఉంటారు. వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు ఆ వ్యవహారంతో ఉంటారు. రాఖీ పూర్ణిమ వచ్చిందంటే అన్న చెల్లెళ్ళు అన్న దగ్గరికి రావడము, తమ్ముడి దగ్గరికి రావడము చేస్తుంటారు ఆడపిల్లలు. అంటే వాళ్ళు వచ్చి గుర్తు చేస్తారనమాట, ఓహో మన బంధాలు ఉన్నాయి, మనం కూడా ఉన్నాము, మనమంతా కలిసి ఉన్నాము అని గుర్తు చేసుకోవడానికి, మన బంధాలను రిలేషన్షిప్స్ మోటివేషన్ చేసుకోవడానికి. అయితే ఈ విశ్వ నియమాలను అనుసరిస్తే ఏకత్వ నిబంధన అని ఉంది. ఏకత్వ నిబంధన అంటే ఏంటి, అన్నతమ్ములకు, అక్క చెల్లెలకు, మనకు, ఈ విశ్వంలో ఉండే అందరికీ ఒకే ఆత్మగా కలిసి ఉన్నాము అంటే భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి ఉన్నాము అనేది లా ఆఫ్ డివైన్ వన్నెస్ అన్నమాట. తర్వాత లా ఆఫ్ వైబ్రేషన్. లా ఆఫ్ వైబ్రేషన్ని శరీరానికే కాదు ఆత్మ ప్రకంపన కూడా పంపిస్తుంది. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఆత్మ కొంత ప్రకంపనను అంటే నీకొక వేవ్ లెంత్ ఉంటుంది, ఆ అబ్బాయికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, నాకు ఒక వేవ్ లెంత్, ఇంకొకళ్ళకు ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ ఏదైతే ఉందో సానుకూల శక్తిని విడుదల చేస్తుంది. అంటే ఒక్కళ్ళు పూజ చేసుకుంటే అంతే శక్తి వస్తుంది. అదే సామూహికంగా చేసుకుంటే వాళ్ళల్లో పవర్ఫుల్ మనుషులు ఒక్కళ్ళు ఉన్నా సరే, అంటే గురు సాన్నిధ్యంలో మనం పూజలు చేసుకుంటే, అందరం సామూహికంగా మెడిటేషన్ చేస్తే పవర్ వచ్చేది ఇందుకే అనమాట. అట్లా అన్నదమ్ముల మధ్యలో ఎవరిదన్నా వీక్గా ఉంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళ ఎనర్జీ ఆ కుటుంబం అందరికీ అందుతుంది అనేది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సోదరులకు రక్షణ అంటే ఏమిటిది, పూర్వకాలం యుద్ధాలు చేసేవాళ్ళు. యుద్ధాలు చేయాలంటే మగవాళ్ళకి కొంచెం ప్రేరేపించగలగడానికి అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి ప్రోత్సాహాన్ని కలిగించేవాళ్ళు అనమాట. అలాగా వాళ్ళని ఆశీర్వదించి దేశం వైపు, సమాజం వైపు మగపిల్లలకు మోటివేషన్ చేయడానికి శక్తిని అందించేవాళ్ళు. అన్న చెల్లెళ్ళకి, అన్నలకి తల్లులు కానీ, రక్త సంబంధికులు చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఆశీర్వదించేవాళ్ళు. లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే ఏంది, అంతర్లోకంలో ఉన్న ప్రేమ, శ్రద్ధ రాఖీ రూపంలో బాహ్యంగా. ఇప్పుడు నీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చి నీకు కడితే అబ్బా నిజంగా దానికి ప్రేమ ఉంది, మర్చిపోకుండా నాకు తెచ్చి కట్టింది అనుకుంటావా, అనుకోవా? లేదు, మీ చుట్టాలు ఎవరో ఉన్నారు, వస్తూ నీకు ఒక డ్రెస్ తీసుకొని వచ్చారనుకో, అయ్యో పాపం వీళ్ళకి ఇన్ని రోజులైనా నా మీద ప్రేమ ఉంది, వీళ్ళు ఏదో ఒకటి నాకు తెచ్చిచ్చారు అంటే ఏదో ఒకటి ఇవ్వడం కానీ, నిన్ను టచ్ చేయడం కానీ చేస్తేనే కదా నీకు ప్రేమ ఉన్నట్టు బాహ్యమయ్యేది. అలా రాఖీ రూపంలో మనకు వ్యక్తీకరణ జరుగుతుంది. రాఖీ నేపాల్లో జ్ఞాపక బంధన్, రక్షాబంధన్ అంటారు. నేపాల్లో ఇదే రోజు జనై పూర్ణిమ అంటారు దాన్ని. దీన్ని ఏమంటారు, జనై పూర్ణిమ అంటారు జపాన్లో. బ్రాహ్మణులు, తత్వవేత్తలు తన యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు.
అంటే ఏంది, జంజాలు మార్చుకుని జంజాల పూర్ణిమ అంటారే. ఓకే. తర్వాత సోదరి సోదరులు భారతదేశంలో ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు అక్కలు పోస్ట్లో కూడా పంపిస్తున్నారు, యుఎస్ కూడా, అవునా లేదా? బంగ్లాదేశ్లో దీన్ని రాఖీ పండుగ అని అంటారు. హిందూ సమాజం మాదిరిగానే రాఖీ పండుగను బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా రాఖీ పండుగ అని జరుపుకుంటారు. ఇది పరస్పరం రక్షణకు ముద్దుకు వాళ్ళు సూచికగా బంగ్లాదేశ్ వాళ్ళు. శ్రీలంకలో ఎలా జరుపుకుంటారు? బౌద్ధ సిద్ధాంతం ప్రకారము సోదరి సోదరు అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే కుటుంబము అంటే ఒకే రక్షణ. మా కుటుంబంలో అందరికీ మేము రక్షణ ఒకళ్ళకొకళ్ళు ఉన్నామని తెలియచేయడం. అంటే అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు ఒక కుటుంబంలో రక్షణ, ఒక ఊరిలో రక్షణ, ఒక దేశంలో రక్షణ, ఒక ప్రపంచానికే రక్షణ. ఆ విధంగా కింది నుంచి పైదాకా ఒకళ్ళకొకళ్ళము రక్షణగా ఉన్నామని తెలియజేసుకునే పండుగ. మారిషస్, ఫిజీ, త్రినిడాడ్, టొబాగో భారతదేశ వలస నేపథ్యంలో మన భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి వలస వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ రాఖీ పండుగను సంప్రదాయ సిద్ధంగా జరుపుకుంటారు. హిందూ టెంపుల్స్లో కానీ జైళ్ళకి వెళ్ళి కడతారు, బ్రహ్మకుమారిస్ వెళ్తారా, ఎవరో ఒకళ్ళు దీన్ని. అమెరికా, యూరోప్ దేశాల్లో కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ని ఏర్పరచుకొని అందరూ రాఖీ కట్టుకొని స్వీట్లు పంచుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. అంటే కొందరు స్నేహానికి యూఎస్లో ఏం చేస్తారు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని కట్టుకుంటారు. ఏదైతే ఏముంది అన్ని అర్థాలు ఒకటే. అంటే నీకు నేను రక్షణ, నాకు నీవు ఫ్రెండ్వి అని. విశ్వ మానవత రక్షణ గురించి సూచించేదే ఈ రాఖీ పండుగ. రాఖీ పండుగలో అంతరార్థం ఏమిటంటే ఏకత్వాన్ని సూచిస్తుంది, సోదరులకు రక్షణనిస్తుంది, సోదరులకు హృదయపూర్వకంగా మన బాధ్యత తీసుకోమని ఆశీర్వదిస్తున్నాము. సంకల్పం చేసి వాళ్ళను మోటివేషన్ చేసి రాఖీ కట్టడం మూలంగా వాళ్ళల్లో సంకల్ప శక్తిని పెంపొందిస్తున్నాము. ప్రేమ, ఆశీర్వాదము, పరస్పరము, కుటుంబ సాన్నిహిత్యము ఇవన్నీ కూడా మనకు రాఖీ పండుగలో మనకు కనిపించినాయి. ఇందులో ఆంతర్యం ఇంకొకటి కూడా ఉంది. ఎప్పుడైతే నువ్వు రాఖీని మీ అన్న కుడి చేతికి ఇక్కడ కడతావో ఇక్కడ ఉండే నాడులు యాక్టివేట్ అవుతాయి. నాడులు ఈ నాడులు యాక్టివేట్ అయినప్పుడు హృదయ స్థానంలో ఉండే ప్రేమ కవాటాలు తెరుచుకుంటాయి. హృదయ స్థానంలో అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ప్రేమ, ఒక కృతజ్ఞతాభావం అనేది పెరుగుతుంది. అలాగే మన మణిపూరక చక్రానికి ఈ నాడి చూసే మీకు రోగం ఏమొచ్చిందో చెప్తారు కదా ఆయుర్వేదిక్ శాస్త్రంలో. అలాగే ఈ నాడిని పట్టుకొని చూడగానే, ఈ నాడిని దగ్గర నువ్వు రాఖీ కట్టగానే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. మణిపూరక చక్రం డైజెషన్ కెపాసిటీ నీలో పెంచుతుంది, స్వీయ నిర్ణయ శక్తిని పెంచుతుంది. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా నువ్వు ఏ పని చేయాలన్నా నీలో మోటివేషన్. అంటే ఒక పురుషునిలో స్థిరత్వం తగ్గిపోయినప్పుడు, ఒక పురుషునిలో బాధ్యతాహితం ఉన్నప్పుడు చెల్లెలు వచ్చి రాఖీ కట్టగానే ఇవన్నీ యాక్టివేషన్ అవుతాయి. కాబట్టి అన్న తమ్ముళ్ళారా, మీరు ఇచ్చే గిఫ్ట్ కోసం మీ చెల్లెళ్ళు రారు, మీ అక్కలు చెల్లెళ్ళు రారు, మీరు ఇచ్చే స్వీట్ల కోసం రారు. మీ శరీరంలోని నాడులను చైతన్యవంతం చేయడానికి కట్టే రాఖీ యొక్క అంతరార్థం అదే. అర్థమైందా? కాబట్టి అన్నలందరూ హ్యాపీగా రాఖీలు కట్టించుకోండి. చెల్లెళ్ళందరూ అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేయండి. మనమందరము ఒక కుటుంబ సభ్యులము. ఒకళ్ళ అనురాగాలు, ప్రేమలు, మీకు ఎన్ని కోట్లున్నా కూడా, ఎంత డబ్బున్నా కూడా మా చెల్లెలకు నేను ఇవ్వాలా అనుకునే అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా. ఇవాళ నీవు చెల్లెల్ని ఎలా చూస్తావో మీ కూతుర్ని కూడా వాళ్ళు అలాగే చూస్తారు అత్తారింట్లో. కాబట్టి మీ చెల్లెలను ప్రేమించడం మొదలుపెట్టండి, మీ అమ్మను ప్రేమించడం, మీ అక్కను గౌరవించడం నేర్చుకోండి. తర్వాత మీ కోడళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ పిల్లలకు కూడా అలాంటి లైఫే జరుగుతుంది. ఈ విశ్వం మొత్తం మనం ఏది పైకిస్తామో అదే రిటర్న్గా వస్తుంది. కాబట్టి విశ్వ నియమాల ప్రకారము రాఖీ పండుగను అద్భుతంగా చేసుకోవచ్చు, ఆనందంగా చేసుకోవచ్చు, సంతోషంగా చేసుకోవచ్చు. మన రిలేషన్షిప్స్ను బలపరుచుకోవచ్చు. అదమ్మా. అమ్మ, అసలు రాఖీ ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ మన దగ్గర? శాస్త్రోక్తంగా మన పెద్దవాళ్ళు పెట్టారే. జంజాల పూర్ణిమ అని ఉండింది. జంజాల పూర్ణిమ తర్వాత అనుబంధాలు రాను రాను రిలేషన్షిప్స్ సన్నగిల్లడం మొదలుపెట్టాయి. తల్లి తండ్రిలు ఏమనుకున్నారంటే మా తదనంతరం ఆ ఆడపిల్లలను చూస్తారో చూడరో. ఎందుకంటే అత్తగారింట్లో ఎన్నో కష్టాలు పడ్డా ఆ ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు గుర్తు రాగానే కన్నీళ్ళు వస్తాయి. తన కష్ట సుఖాలు పుట్టింటి వాళ్ళకు చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఈ అన్నతమ్ములకు కూడా తన భార్యతో అత్తగారింటి వాళ్ళ వైపుతో ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళ వైపు ఉన్న రిలేషన్షిప్స్ నిజంగా మర్చిపోతారు. ఇవన్నీ మర్చిపోకుండా జ్ఞాపకార్థంగా
నీకు కూడా నీకు బాధ్యతలు ఉన్నాయి, నీ చెల్లెల్ని చూసుకో అంటే పెళ్లి వరకు బాధ్యతగా చేస్తారు అన్ని ఊర్లలో అన్ని దేశాల్లో కూడా. ఆంధ్ర వాళ్ళైతే ఆడపిల్లలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. తెలంగాణలో అలాగా తల్లి పెళ్లి చేసి పంపిస్తే లంబడి మనమే, ఇక వాళ్ళు పోయినారంటే మళ్ళీ వాళ్ళని పిలిచి జాకెట్ గుట్ట పెట్టాలంటే ఆలోచిస్తారు, అమ్మో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలా, వాళ్ళందరికీ మర్యాదలు చేయాలా, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు కూడా ఆడపిల్లని పిలవరు. ఇలా పూర్తిగా ఆడపిల్లని పట్టించుకోకుండా ఉన్న కారణంగానే ఈ రాఖీ అనేది ఏర్పాటు చేశారు. కుటుంబాన్ని మన హిందుత్వం అంటేనే కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థను బలపరచడం అదే ఏకత్వ నియమం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి